హాయ్ ఎవ్రీబడి. మన తోటలను అయితే ముందు కొట్టడం అయితే జరుగుతుందన్నమాట. మన తోటలో చూసుకున్న తోటలో అయితే జరుగుతుంది. ఈరోజు తారీఖు, టైము, డేటు చూసుకున్న వచ్చేసి జూలై 16 తారీఖు 7:54 ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ ఆయిల్స్ ఇతర రకాల కాంబినేషన్లోన ఇవి ఆర్గానిక్లోనే ఇతర రకాలుగా ఆయిల్స్ ఇతర రకాలుగా స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది మన తోటకి. ఇలా చూసుకుంటూ ఇలా ఇవి గ్రీన్నెస్గా ఇలా దృఢంగా ఉన్నా కూడా ఇది మూడో స్ప్రే చేసుకోవడం జరుగుతుంది కాటన్కి. ఇలా ఉండడం అయితే జరుగుతుందన్నమాట మన తోట. ఇవి దృఢంగా వెళ్ళి గ్రీన్నెస్గా ఇతర రకాలుగా చూసుకున్న ఇంత హెల్దీగా ఇంత దృఢంగా ఉంటూ ఇలా మొక్కలు కాయలు వెరపడుతూ కింద కాప్స్ సెట్ అవుతూ కాయలు వెరపడుతూ కానీ ఇలా వచ్చేసి చెట్టుకు 4-5 కాయలు వెరపడుతూ ఇలా ఉండడం అయితే జరుగుతుంది మన తోట. ఎటు చూసుకున్నా అతి తక్కువ ఖర్చు. ఇప్పుడే స్ప్రేయింగ్ మీద ఆక మీద తేమకు నారలేదనమాట. అతి తక్కువ ఖర్చులోనే మనకు వండర్ఫుల్గా రిజల్ట్ చూపించుకుంటూ పక్కన రైతులతో మనతో వాడే వాళ్ళ రైతులు కూడా హ్యాపీగా ఉంటూ అనేక దానికి పక్కన వాళ్ళతో పోల్చుకుంటూ మనకు చాలా రిజల్ట్ ఉంటూ మనకు మొక్క దృఢంగా కానీ వెల్దీగా కానీ ఇలా గొలుసుగట్టుగా మనకు గూడు కానీ ఇతర రకాలుగా కాప్ సెట్ చేసుకోవడానికి 100% ప్రయత్నం చేస్తూ మనకు ఖచ్చితమైన 100% పోయినసరికి దిగుబడి పెంచుకుంటూ హెల్దీగా ఉండడం అయితే మొక్కని తోటను కాపాడుకుంటూ హెల్దీగా అయితే ఉండడం జరుగుతుంది. పక్కన వాళ్ళతో పోల్చుకుంటే స్ప్రేయింగ్లు తగ్గుతూ మొక్క హెల్దీగా ఉండడం అయితే ఉంది. ఇప్పుడు అయినా దీనికి ఎటువంటి సమస్య లేదు. అయినా ఎందుకంటే చాలా రోజులు అయ్యింది ఒకసారి స్ప్రే చేసుకుందాం అనుకుంటూ స్ప్రే చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఆల్ రకాల ప్రతి సమస్య పేనుబంక, తెల్లదోమ, జిగి అన్ని రకాల డిసీజ్ క్లియర్ అయిపోతుంది. అయినా మనకు రెండో స్ప్రేయింగ్లతో ఆల్ రకాలు ఫస్ట్ స్ప్రేయింగ్తోనే మార్పు అనేది కనిపించింటుంది. ఎందుకంటే ఇప్పటికైనా ఎటువంటి డిసీజ్ లేకపోయినా అడ్వాన్స్గా వేసుకోవడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే 20 days పైబడే అయ్యింది కాబట్టి స్ప్రేయింగ్ ఇలా ఉండడం అయితే జరుగుతుంది మన తోట. ఎటు చూసుకున్నా ప్రతిదీ మనకు అప్డేట్ ఇచ్చుకుంటూ ప్రతిదీ 100% అతి తక్కువ ఖర్చులోనే మనకు రిజల్ట్ ఉంటూ ఇలా ఏ మొక్కను చూసుకున్నా ఇలా హెవీ గ్రీన్నెస్గా మనకు బ్రాంచెస్ కానీ దగ్గర బ్రాంచెస్ మొక్క దృఢంగా కానీ అలా ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా రైతు సోదరులు కొత్తగా రైతులకి తెలియజేయండి. కొత్త రైతులు కామెంట్ చేయండి. ఈ వీడియో కింద మొబైల్ నెంబర్ ఉంటుంది. ఏదైనా వివరాల కోసం సందేహాల కోసం మీరు కాల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏదైనా డౌట్లు ఉంటే. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.